హలో అండి, ఈవినింగ్ అయ్యేసరికి స్నాక్స్ ఏదో ఒకటి కరకరలాడుతూ గరంగా తినాలనిపిస్తుంది కదా. ఈరోజు నాకైతే మిల్ మేకర్ పకోడీ చేసుకోవాలని చేసుకున్నాను. మరి ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా. సో దీనికోసం ఒక బౌల్ తీసుకొని నేనైతే మిల్ మేకర్స్ తీసుకున్నాను. దీంట్లో కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ అయితే వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేస్తే ఇవన్నీ మంచిగా బబుల్ లాగా ఉబ్బుతాయండి. సో దీన్ని మూత పెట్టి దీన్ని పక్కన అయితే పెట్టేద్దాం. ఇప్పుడు ఇది 10 నిమిషాలు అయిన తర్వాత దీనిలో ఉన్న వాటర్ అంతా తీసేయాలి. ఇలా వాటర్ అంతా డ్రైన్ చేసేసి మనం ఇలా ఒక సైడ్కి తీసుకోవాలి. అయితే నాకు ఈరోజు మిల్ మేకర్స్ ఎందుకు ఇంత అర్జెంటుగా తినాలనిపించింది అంటే దీని మీద నాకు ఒక మెమరీ కూడా ఉందండి. చాలా నేను ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకుంటాను. ఎందుకు అని అంటే ఆమె ఒక వృద్ధురాలు, చెప్తాలేండి. ఫస్ట్గా అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ మిల్ మేకర్స్లో 2 స్పూన్స్ వరకు కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ కారం మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, దాంతోపాటు కొంచెం అంటే కొంచెం 2 పించ్ ఆఫ్ గరం మసాలా అనేది యాడ్ చేసుకోండి. ఓన్లీ టేస్ట్ కోసమేనండి గరం మసాలా. దీంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. దీంట్లో మనకి క్రిస్పీనెస్ కోసం కొంచెం వరిపిండి, అలాగే ఆయిల్ పాడవకుండా ఉండడానికి మంచిగా రావడానికి కార్న్ ఫ్లోరు, దాంతోపాటు నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ వరకు కూడా శనగపిండి, వీటన్నిటిని మిక్స్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అయితే ఇప్పుడు ఆ స్టోరీ ఏంటని చెప్తాను వినండి. నేను ట్రైనింగ్లో ఉండేటప్పుడు ఈవినింగ్ టైంలో ఒక మా అమ్మ అయితే వచ్చేదండి. తనకి 3 కొడుకులు, ఒక కూతురు కూడా. కానీ ఎవరు పాపం చూసేవారు కాదు, ఏజ్డ్ పర్సనే. అయితే ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడుతూ పని చేసుకునేది. ఎలా అంటే ఇలాగా మిల్ మేకర్ పకోడీ అని, చెనా పలుకుల పకోడీ అని చాలా రకాల పకోడీలు ఆమె అమ్ముకుంటూ ఉండేవారండి. ఆమె ఆ ఒక ప్యాకెట్లో మనకి 5 రూపీస్కి అమ్మేవారు. ఆ ప్యాకెట్లో ఆమెకు వచ్చి 1 రూపీ మిగులుతుందంట. అయితే దాసి నాకైతే ఆ పకోడీ చాలా ఇష్టం అండి. ఆ మామగారు ఎలా మరి ఎక్కడ తెచ్చేవారో తెలియదు, చాలా టేస్టీగా ఉండేది. నా కోసం దాచి అయితే తెచ్చేవారు. ఆ టేస్ట్ అయితే నేను ఇంట్లో చేసినా కూడా రావట్లేదండి. అది ఈ స్టోరీ నాకు గుర్తొచ్చిన ప్రతిసారి కూడా ఈ పకోడీ వేసుకొని తింటాను. సో అయితే ఇప్పుడు మన ఈ పకోడీకి ఇదైతే మనం అన్నీ మిక్స్ చేస్తాం కదా, ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేడి చేసుకొని దీనిలో పచ్చిమిర్చి కొంచెంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని మిల్ మేకర్స్ని కూడా కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంత బాగా ఫ్రై అవ్వాలి అంటే మనం గరిటతో వాటి మీద కొడితే సౌండ్ రావాలి. గర్మన్ సౌండ్ వస్తే మనకు పర్ఫెక్ట్గా ఏగినట్టు. సో ఇలా ఏగిన తర్వాత మనం సైడ్కి తీసేసుకోవడమే. దీంట్లో గార్నిష్ చేసుకోవడానికి ముందుగా నేనైతే ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నా, అలాగే కొంచెం కొత్తిమీర. దీనిలో ఎస్పెషల్లీ కావాల్సింది ఏంటంటే నిమ్మకాయ అనేది స్క్వీజ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా ఎప్పుడైనా ఎలా అయినా ఇది తినచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి, టైం టేకన్ ప్రాసెస్ కూడా కాదు. ఇంకా ఫైనల్గా దీనిపైన అన్నీ మనం రెడీ చేసుకొని వీటిపైన మనం కొత్తిమీర, అలాగే కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. ఫ్రై చేసి టేస్ట్ బాగుంటుంది. దీనిపైన ఇంకా నాకు కరివేపాకు అయితే లేదండి, అందుకే కొత్తిమీర, నిమ్మకాయ స్క్వీజ్ చేసుకొని ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వీటితో గార్నిష్ చేసుకొని నేనైతే ఈ ఈవినింగ్ టీతో చాలా ఎంజాయ్ చేశానండి. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే నా వీడియో కనుక మీకు లైక్ అయితే కనుక మీ ఫీడ్బ్యాక్ కామెంట్ రూపంలో తెలియజేయండి.